తాడపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరలో ప్రధాన ఘట్టం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆలయం నుంచి అమ్మవారిని పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ఊరేగింపుగా నిర్వహించారు. మేళ తాళాలతో వివిధ రకాల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. తాడపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ఊరు సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతో అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించామని, గూడెంలో ఎవరి ఇంటా వివాహం జరిగినా గ్రామదేవతకు కానుకలు సమర్పించిన అనంతరం వివాహక కత్రువు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని తెలిపారు. జాతరపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే బొలిశెట్టి అన్నారు. అమ్మవారి భక్తులకు ఇచ్చే విరాళాలతో ఎటువంటి దుర్వినియోగానికి తావు లేకుండా ప్రతి రూపాయికి రసీదు ఇచ్చి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, ఈ విషయాన్ని దాతలు గమనించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారికి సర్వీట్ పానకాలు పోసి మన పెళ్లి స్టార్ట్ చేసే కార్యక్రమం ఈ ఊరు భక్తులందరికీ తెలుసు. మన లాంటి గ్రామదేవత 2014 వరకు చిన్న గుడిలో ఏ రకమైన ఆవిడికి అభిషేకాలు ఏమి లేకుండా ఉన్న సమయంలో మరి అమ్మవారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక జాతర కార్యక్రమం జరగడం, దాన్ని మింజివేళ ఇక్కడ అప్పుడు కౌన్సిల్ చైర్మన్గా నేను, ఎమ్మెల్యేగా గౌరవనీయులు మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు, ఎండోమెంట్స్ మంత్రిగా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయలు మనం కడితే 1 కోటి రూపాయలు అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో ప్రజలందరి సహకారంతో మరి గుడిని ఆ రోజు కట్టిన కాడి నుంచి ఎంతో దైవం మరి అందరి అనుగ్రహాన్ని ఇచ్చి ఆ రోజు నుంచి తాడేపూడి పట్టణం ప్రజలందరినీ కూడా బాగా చూస్తూ ఎప్పుడు కూడా అన్నదానాలు అనేవి పిఠాపురం తర్వాత తాడేపూడిలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా జరుగుతుందంటే అమ్మ దయ అని నేను నమ్ముతూ ఉన్న ప్రగాఢ విశ్వాసంతో నేను చేస్తూ ఉన్నాను. బలుసులమ్మ తల్లిని నమ్మి నేను పనిచేస్తూ ఉన్నాను. అంతేగాని ఎవరో మాట్లాడి ఇక్కడ నేను రాను కూడా. అలా అనుకుంటే నేను కార్యక్రమం చేయించిన వరకు ఆర్థికంగా నేను ఉంటాను తప్ప, ఉన్న కార్యక్రమం అంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి ఇక్కడ ఒక కూటమి అనేది ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం చాలా తప్పు. అలా మాట్లాడిన వ్యక్తులు నేను చెప్తున్నాను, నేను అలాంటి తప్పు చేయలేదు. అమ్మవారి సాక్షిగా నేను రాజకీయం చేయదలుచుకోవద్దు. ప్రతి రూపాయి ప్రజల నుంచి వాళ్ళకి అందజేసి దానికి అకౌంటబిలిటీ కూడా చెప్పే విధంగా ఆదేశాలు జారీ చేశాం.